నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో అమావాస్య సందర్భంగా శ్రీ బయలు వీరభద్రస్వామికి విశేష పూజలు పరోక్ష సేవ నిర్వహించారు. పరోక్ష సేవలో భాగంగా వీరభద్రస్వామికి పూజలు నిర్వహించుకునేందుకు భక్తులకు వెసులుబాటు కల్పించారు. ఈ సేవలో తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, న్యూఢిల్లీ, కేరళ, హర్యానా నుంచి సుమారు 31 మంది పాల్గొన్నారు. ఈ పూజాధికాలు నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజను జరిపించి వీరభద్రస్వామికి పంచామృతాలతోనూ కుంకుమ మోదకం, పుష్పోదకం, శుద్ధ జలాలతో అభిషేకం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ అటవీశాఖ రోడ్డు మార్గం వాహనదారులకు ఆకర్షణగా నిలుస్తోంది. గుంజేడు ముసలమ్మ తల్లి దేవస్థానం నుంచి భూపతిపేట వరకు సాగే 10 కిలోమీటర్ల ప్రయాణం ఒక అందమైన అడవిలో విహరిస్తున్న అనుభూతిని కలిగిస్తోంది. అటవీశాఖ ఆధ్వర్యంలో రహదారి పక్కన నిర్మించిన సిమెంట్ గోడలపై అడుగడుగునా వెలసిన వన్యప్రాణుల చిత్రాలు వాహనదారులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. నిజమైన జంతువులే రోడ్డు పక్కన నిలబడ్డాయా అన్నట్లుగా భ్రమ కలిగించేలా ఈ చిత్రాల వెనుక ఎంతో మంది కళాకారుల కష్టం దాగి ఉంది. వారు గీసిన బొమ్మలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఈ అద్భుత కళను సృష్టించిన కళాకారుల జీవితాలు మాత్రం నేడు నీడలేని చిత్రాల్లా మారుతున్నాయి. ఒకప్పుడు చేతి వృత్తితో గౌరవంగా బతికిన ఈ ఆర్టిస్టులు నేడు కంప్యూటర్ గ్రాఫిక్స్, ఫ్లెక్సీ ప్రింటింగ్ హవా పెరిగిపోవడంతో ఉపాధి కోల్పోతున్నారు. రోడ్డు పక్కన గోడలపై వారు చూపిన ఈ కళా నైపుణ్యం ఓ అద్భుతం. అటవీశాఖ తీసుకున్న ఈ నిర్ణయం అటు అడవి అందాన్ని పెంచడమే కాకుండా అంతరించిపోతున్న హస్త కళాకారుల ప్రతిభకు ఒక వేదికగా నిలిచిందంటున్నారు. విశాఖపట్నంలోని సింహాచలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఏటా చందనోత్సవానికి 3 రోజుల ముందు గంధం అమావాస్య నాడు వారాహ పుష్కరిణిలో వేలాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అప్పన్న స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. గంధం అమావాస్య సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒరిస్సా నుంచి జాలరి భక్తులు సింహాచలం చేరుకున్నారు. ఏటా తాము పండించిన పంటలను సింహాచలంలో వండుకొని అప్పన్నకు నైవేద్యంగా సమర్పించిన అనంతరం ప్రసాదాన్ని తీసుకోవటం ఆచారమని భక్తులు అంటున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఇండియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున బ్యాంకులో మంటలు చెలరేగి దట్టమైన పొగ ఆవహించింది. ఇది గమనించిన స్థానికులు బ్యాంకు సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మేనేజర్ క్యాబిన్తో పాటు కంప్యూటర్స్, ఆపరేటింగ్ సర్వర్ రూమ్ దెబ్బతిన్నట్లు బ్యాంకు మేనేజర్ సౌరవ్ అన్నారు. బ్యాంకుకు సంబంధించిన పత్రాలు, బంగారం, నగదు ఎలాంటి మంటలు అంటుకోలేదని, ఇండియన్ బ్యాంకు కస్టమర్లకు ఎలాంటి నష్టం జరగలేదని మేనేజర్ భరోసా ఇచ్చారు. ఖాతాదారులు సంయమనం పాటించి బ్యాంకు అధికారులకు సహకరించాలని కోరారు. పేపర్ ప్రింటింగ్లో ఉపయోగించే క్యాటరేజ్ డ్రై కావడంతో కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా సర్వే నిర్వహించిన సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలను తొలగించేందుకు కమిటీ చేసిన సూచనలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని మహేష్ గౌడ్ అన్నారు.
డిజిటల్ అరెస్టు పేరుతో ఓ సీనియర్ సిటిజన్ని మోసం చేసి డబ్బులు కాజేసిన కేటుగాన్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 12 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కి తరలించారు. కాంబోడియా కేంద్రంగా డిజిటల్ అరెస్టు పేరుతో ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న ఈ సైబర్ ముఠా 15 రోజుల పాటు ఇబ్బంది పెట్టి 24 లక్షల రూపాయలు దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. 2025-26 యాసంగి సీజన్కు 30 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ ధాన్యం సేకరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ యాసంగికి 90 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని పంట కళ్ల ముందే అగ్నికి ఆహుతి కావడంతో ఓ కౌలు రైతు కన్నీరు మున్నీరయ్యాడు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రానికి చెందిన గోసుల రాజు 2 ఎకరాల్లో మొక్కజొన్న కౌలుకు తీసుకొని సాగు చేశాడు. పంట కోసి ఇంటికెళ్లి భోజనం చేసి వచ్చేలోపే పంటంతా బూడిదైంది. తోటి రైతులు నీళ్లు పోసి ఆర్పేలోపే భారీ నష్టం వాటిల్లింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. నెల్లూరు జిల్లా గూడూరులో వివాదాస్పదంగా మారిన బైపాస్ సర్కిల్ మూసివేతపై ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ స్పందించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా పోలీసులు ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. స్వయంగా ఎమ్మెల్యే బైపాస్ సర్కిల్కు చేరుకొని సిమెంట్ దిమ్మలను తొలగించే ప్రక్రియను పర్యవేక్షించారు. జాతీయ రహదారి సర్కిల్లో ప్రమాదాలు నివారించడానికి గత కొద్ది రోజుల క్రితం పోలీసులు సిమెంట్ దిమ్మలను ఏర్పాటు చేశారు. బైపాస్ సర్కిల్ను మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. ప్రజలకు సంబంధించిన విషయంలో పోలీసులు ఎమ్మెల్యేకి చెప్పాల్సిన బాధ్యత ఉందని, ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా పోలీసులు ప్రవర్తించడం పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు.